తెల్లోల విభజించు పాలించు సిద్ధాంతం బాబ్రీ రామమందిర వివాదాన్ని కోర్టు మెట్ల వరకు ఎక్కించింది. బ్రిటిషర్లు బాబ్రీ మసీదుగానే ఉంచినా లేదా హిందువుల పవిత్ర స్థలం రామమందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చినా శతాబ్దాల గొడవ ఉండేది కాదు. కానీ వాడి పాలన సజావుగా సాగేందుకు ఆనాడు వాడు వేసిన బీజం హిందూ ముస్లిం మధ్య వైరానికి తెరలేపింది. ఇంగ్లీషోడు వేసిన గేమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. 1883లో వివాద స్థలంలో ఆలయ నిర్మాణ అనుమతి కోరుతూ నిర్మోయి అఖాడా నాటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ కు ఓ దరఖాస్తు సమర్పించింది. కానీ ఆ దరఖాస్తును బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. ఆపై 1885లో బ్రిటిష్ సామ్రాజ్యంలో అయోధ్య రామమందిరంపై ఫస్ట్ కేసు మొదలైంది. అక్కడున్న ఓ 17x21 అడుగుల వేదిక రాముడి జన్మస్థలం అని వాదిస్తూ తమ దేవుడికి పూజారులకు ఎండవానల నుంచి రక్షణ కల్పించడానికి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ఈ పిటిషన్లో మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ కోర్టులో అపీల్ చేశారు. కోర్టు ఇతని అభ్యర్థన రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత నిర్మోహి అఖాడా అవధ్ జ్యుడిషియల్ కమిషనర్ WN కోర్టులో రెండో పిటిషన్ దాఖలు చేసింది. జ్యుడిషియల్ కమిషనర్ WN 1886 నవంబర్ 1న తీర్పు చెప్తూ 350 ఏళ్ల కిందట మత విద్వేషకుడైన బాబర్ హిందువులు రామచంద్రుడి జన్మస్థలమని విశ్వసించే పవిత్ర స్థలంలో ఉద్దేశపూర్వకంగానే మసీదు నిర్మించాడని పేర్కొన్నారు. కాలక్రమంలో 1934లో ముస్లింల పండగ అయిన బక్రీద్ రోజున ఓ గోవధ సంఘటన మత ఘర్షణలను రాజేసింది. ఆ అల్లర్లలో బాబ్రీ మసీద్ ధ్వంసమైంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దానికి మరమ్మత్తు చేయించింది. ఆ తర్వాత 23 డిసెంబర్ 1949లో మసీదు లోపట రాముడి విగ్రహం ఆవిష్కృతమైంది. అయితే డిసెంబర్ 22 రోజున హిందువులే రాత్రికి రాత్రే రాముడి విగ్రహాన్ని అక్కడ పెట్టారని ఆరోపించింది వైరివర్గం. దీనిపై హిందువులు ముస్లింలు కోర్టులో సివిల్ సూట్స్ వేసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి బాబ్రీ మసీదు గేట్లు మూసివేసింది. 1950లో గోపాల్ సిన్హా విశారద్ మరియు రామచంద్ర దాస్ అనే వ్యక్తులు రాముడి ఆస్థానంలోని రాముడి విగ్రహాన్ని పూజించే ఫండమెంటల్ రైట్ తమకుందని సూట్ వేశారు. 1959లో నిర్మోయి అఖాడా ఇంకో సూట్ వేశారు. రామ మందిరంలో పూజలు చేయడానికి దాని నిర్వహణకు నిర్మోయి అఖాడాకు హక్కు ఉందని వాదించారు.